హాయ్ ఫ్రెండ్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఉన్న మొత్తం వేకెన్సీస్ 229. బెల్ నుంచి ఒకేసారి ఇన్ని పోస్టులు రిలీజ్ అవ్వడం ఇదొక మంచి ఆపర్చునిటీగా చెప్పవచ్చు. ఈ యొక్క ఇంజినీర్ పోస్ట్‌కి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మనం కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. మీరు గాని మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని ఒకసారి చెక్ చేయండి. అలాగే ఛానల్‌లో వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ యొక్క పోస్టులనేవి ఫిక్స్డ్ టర్మ్ బేస్‌కి సంబంధించినవి. ఫిక్స్డ్ టర్మ్ ముందుగా 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆ తరువాత మరి ఒక 2 ఇయర్స్ ఎక్స్‌టెండ్ చేస్తారు. సో దట్ టోటల్‌గా 7 ఇయర్స్ ఫిక్స్డ్ టర్మ్ ఉంటుంది. ఈ ఫిక్స్డ్ టర్మ్ పోస్టులు కదా అని ఏమీ ఆలోచించకుండా ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేయకుండా మాత్రం ఉండవద్దు. ఎందుకు అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశారో అండ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, వారు మీ యొక్క ప్రొఫెషనల్ కెరియర్‌ని స్టార్ట్ చేయడానికి ఇదొక మంచి అవకాశం. నెక్స్ట్ మనం పోస్ట్ డీటెయిల్స్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ తరువాత బెల్లలో జాబ్ ఎలా ఉంటుంది? ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? అనే కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టోటల్ 229 వేకెన్సీస్‌లో అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 99 పోస్టులు, ఓబీసీకి 61, ఈడబ్ల్యూఎస్‌కి 20, ఎస్సీకి 32, ఎస్టీకి 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఉన్న పోస్టుల్ని పోస్ట్ కోడ్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కింద డివైడ్ చేశారు. పోస్ట్ యొక్క కోడ్స్‌ని స్క్రీన్ మీద చూడవచ్చు. మనం జాబ్ లొకేషన్ బట్టి ఈచ్ బ్రాంచ్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. బెంగుళూరు యూనిట్‌లో ఎలక్ట్రానిక్స్‌కి 48, మెకానికల్‌కి 52, కంప్యూటర్ సైన్స్ 75, ఎలక్ట్రికల్‌కి 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అంబాలా, ఇది హర్యానాలో ఉంది. జోధ్‌పూర్, ఇది రాజస్థాన్. అండ్ బాటిండా, ఇది పంజాబ్‌లో ఉంది. ఈ యొక్క 3 యూనిట్స్ కలిపి ఎలక్ట్రానిక్స్‌లో 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ముంబై అండ్ వైజాగ్‌లో ఎలక్ట్రానిక్స్‌కి 24 పోస్టులు. వైజాగ్, ఢిల్లీ అండ్ ఇండోర్ యూనిట్‌లో కంప్యూటర్ సైన్స్‌కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గజియాబాద్‌లో ఎలక్ట్రానిక్స్‌కి 10, కంప్యూటర్ సైన్స్‌కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ గజియాబాద్ అనేది యూపీలో ఉంది. బెల్ కంపెనీ యూనిట్స్ వచ్చి ఇండియా వైడ్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ వచ్చి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. వాటి యొక్క డీటెయిల్స్‌ని మనం చివరిలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి కావాల్సిన ఏజ్ లిమిట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 1 నవంబర్ 2024 నాటికి మాక్సిమం ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ రిమైనింగ్ కేటగిరీస్ అయిన ఓబీసీ క్యాండిడేట్స్‌కి అడిషనల్‌గా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎవరైతే 4 ఇయర్స్ కోర్స్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారో వారు ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్. అలాగే ఈ యొక్క పోస్ట్‌కి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అలాగే నోటిఫికేషన్‌లో ఈచ్ సబ్జెక్ట్‌కి ఏ బ్రాంచ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్లో ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఎలక్ట్రానిక్స్‌కి ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఓన్లీ ఇన్‌స్ట్రుమెంటేషన్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ చేశారో వారు ఎలక్ట్రానిక్స్ పోస్ట్‌కి ఎలిజిబుల్. నెక్స్ట్ మెకానికల్ పోస్ట్‌కి ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్ మెక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ చేశారో వారు మెకానికల్ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్‌కి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డేటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్ చేశారో వారు కంప్యూటర్ సైన్స్ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ పోస్ట్‌కి ఎవరైతే ఓన్లీ ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేశారో వారు ఎలక్ట్రికల్ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు.
నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ సెలక్షన్ మెథడ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తరువాత హార్డ్ కాపీని మనం పంపించవలసిన అవసరం లేదు. మనం అప్లికేషన్‌లో ఇచ్చిన డీటెయిల్స్‌ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది బెంగుళూరులోనే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా బెంగుళూరులోనే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మొత్తం 85 మార్క్స్ ఉంటాయి. అలాగే ఈ యొక్క పేపర్‌లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ జనరల్ యాప్టిట్యూడ్, సెకండ్ వన్ టెక్నికల్ యాప్టిట్యూడ్. జనరల్ యాప్టిట్యూడ్‌లో యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బిట్స్ ఉంటాయి. టెక్నికల్ యాప్టిట్యూడ్‌లో మీ యొక్క టెక్నికల్ సబ్జెక్ట్స్ సంబంధించి బిట్స్ ఉంటాయి. ఫైనల్ సెలక్షన్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. జనరల్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారు ₹400 ప్లస్ 18% జీఎస్టీ టోటల్ ₹472 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ వారు ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ ఇంజినీర్ పోస్ట్‌కి ఇస్తున్న సాలరీ టోటల్‌గా 12.5 లాక్స్ సిటీసీ. పర్ మంత్ బేసిక్ పే ₹40,000 అండ్ అదర్ అలవెన్సెస్ లైక్ డీఏ, హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్సెస్ ఉంటాయి. ఈ అడిషనల్ అలవెన్సెస్ అనేవి 35% ఆన్ బేసిక్ పే మీద ఇస్తారు. నెక్స్ట్ బెల్ కంపెనీ గురించి అండ్ బెల్ యొక్క జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ చూద్దాం. బెల్ గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బెల్ ఇండియాకి కావాల్సిన హైలీ సెక్యూర్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఐటమ్స్ సప్లై చేస్తుంది. ఇండియన్ డిఫెన్స్, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ డిఆర్‌డీఓకి కావాల్సిన మెజారిటీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్‌ని ఈ కంపెనీయే సప్లై చేస్తుంది. మీరు ఒకసారి బెల్ ఫైనాన్షియల్ నంబర్ చూస్తే 2023-24లో కంపెనీ యొక్క టర్నోవర్ 19,820 crores అండ్ కంపెనీకి వచ్చిన టోటల్ ప్రాఫిట్ 4,020 crores. ఈ నంబర్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఈ కంపెనీ ఎంత పెద్దదో. బెల్ ఏం బిజినెస్ చేస్తుంది అండ్ ఏ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ చేస్తుందో స్క్రీన్ మీద చూడవచ్చు. బెల్‌కి 80% బిజినెస్ డిఫెన్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ నుంచి వస్తాయి. రిమైనింగ్ 20% నాన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ నుంచి లైక్ స్మార్ట్ సిటీస్, నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ నుంచి వస్తుంది. నెక్స్ట్ బెల్ యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగుళూరులో ఉంది అండ్ ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్‌లో బెల్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. వాటి యొక్క డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తున్నాం చూడండి. నెక్స్ట్ బెల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చి బెంగళూరు, గజియాబాద్, పూణే, మచిలీపట్నం, పంచకుల, చెన్నై, కోట్వారా, హైదరాబాద్ అండ్ నవీ ముంబైలో ఉన్నాయి. రీజనల్ అండ్ లైజన్ ఆఫీసెస్ వచ్చి బెంగళూరు, ఢిల్లీ, ముంబై, విశాఖపట్నం, కోల్కతా, నాగపూర్, ఆగ్రా. ఈ యూనిట్స్ నుంచి కస్టమర్స్‌కి కావాల్సిన ప్రొడక్ట్ సపోర్ట్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ బెల్ కంపెనీ 2020 నుంచి 2024 వరకు ఎలా గ్రో అయిందో చూద్దాం. కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్‌ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం. మీరు బెల్‌లో జాబ్ జాయిన్ అవ్వటం వల్ల ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ ఈఎంఐ, ఈఎంసీ రిలేటెడ్ టెక్నికల్ టాపిక్స్‌ని ప్రాక్టికల్‌గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో కెరియర్ స్టార్టింగ్‌లో టెక్నికల్‌గా స్ట్రాంగ్ అవ్వటం వల్ల మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్‌కి చాలా అవసరం అవుతుంది. బెల్‌లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వేరే కంపెనీకి అప్లై చేసుకున్నా మంచి వాల్యూ అండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఈ యొక్క ఆపర్చునిటీని మాత్రం మిస్ అవ్వకండి. ఈసారి నోటిఫికేషన్‌లో ఇచ్చిన జాబ్స్ చాలా ఎక్కువ. ఎప్పుడూ కూడా 10-20 నెంబర్ ఆఫ్ పోస్టులు మాత్రమే రిలీజ్ చేస్తారు. కానీ ఈసారి చాలా ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశారు. నెక్స్ట్ మీరు సాలరీ డీటెయిల్స్ చూస్తే బేసిక్ పే ₹40,000 అనేది పర్మనెంట్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ లెవెల్‌కి వచ్చే సాలరీ. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. అప్లికేషన్ సబ్మిషన్‌కి లాస్ట్ డేట్ 10th December 2024. ఎగ్జామ్ వచ్చి ఎండ్ డిసెంబర్‌లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూకి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందుగా జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రెజెంట్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎన్ఓసి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్‌ని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో మేము పెట్టిన ఎఫర్ట్స్ అండ్ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్‌ఫుల్ అయినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.
మరిన్ని ఇటువంటి వీడియోస్‌ని మీ ముందుకు తీసుకొస్తాం. ఫైనల్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఒక యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై అండ్ టేక్ కేర్.